ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వస్తున్న నెగటివ్ కామెంట్స్ గానీ నెగటివిటీస్ గానీ అస్సలు పట్టించుకోవద్దండి. ఎందుకంటే మనందరికీ తెలిసిందే సోషల్ మీడియాలో ఎక్కువగా అమరావతి మునిగిపోయే ప్రాంతం అని కావాలని కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే నేచురల్ కెలామిటీస్ అనేవి సర్వసాధారణం కదండి ప్రపంచవ్యాప్తంగా. సో మొన్నటికి మొన్న ఏమైంది చెప్తాను మీకు. అస్సాంలో 132 సంవత్సరాల్లో అతిపెద్ద వర్షం కురిసి స్ట్రీట్ లైట్స్ కూడా మునిగిపోయేంత పరిస్థితి వచ్చిందండి కొన్ని ప్రాంతాల్లో. అలాగే చైనాలో కూడా 650 కిలోమీటర్ల స్పీడ్ తో గాలులు వీచి కొన్ని సిటీస్ అన్ని కూడా చాలా దారుణంగా డిస్ట్రాయ్ అయిపోయాయండి. అలాగే అమెరికాలో కూడా హాలీవుడ్ ప్రాంతంలోనే 30,000 ఎకరాలు అగ్నికి ఆహుతైపోయాయండి. అలాగే సౌత్ కొరియాలో కూడా ఇదే పరిస్థితి, మొత్తం అగ్నికి ఆహుతైపోయింది. ఎంతో సేఫ్ సైడ్ అనుకున్నాం మనం దుబాయ్ కూడా లాస్ట్ ఇయర్ లో మునిగిపోయింది. అలాగే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా ముంబై, చెన్నై అండ్ బెంగళూరు ఇవన్నీ కూడా చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ కూడా ఇదే పరిస్థితి వచ్చింది, ఇదే ప్రాబ్లం ఫేస్ చేసింది హైదరాబాద్ కూడా. అయితే అమరావతికి 100 సంవత్సరాల్లో అతిపెద్ద వర్షపాతం రావడం వల్ల, అది కూడా బుడమేరు కట్ట తెగిపోవడం వల్ల మాత్రమే ఫ్లడ్ వచ్చింది. అది ఎక్కడైనా సర్వసాధారణం. మనం ఆనందించదగ్గ విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాల కన్నా అతి తొందరగా మనమే రికవరీ అయ్యాం. సో ఈ నెగటివ్ స్ప్రెడ్ అనేది మనం పట్టించుకోకూడదండి.